హలో ట్రేడర్స్, వెల్కమ్ టు హేఫన్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే 100 పాయింట్స్ అనేది మూవ్మెంట్ వచ్చింది. ఓపెనింగ్ నుంచి చూసుకున్నట్టయితే 100 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. ఏదైతే 24,200 మన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది. అక్కడి నుంచి కూడా ఫర్దర్గా మళ్ళీ ఒక 100-150 పాయింట్స్ అనేది ఫాల్ అయింది. ఈ ఫాల్ ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే 1230 to 130 బిట్వీన్లోనే ఫాల్ రావడం అనేది స్టార్ట్ అయింది. అంటే అదే టైంలో యూరోపియన్ మార్కెట్ అనేది ఓపెనింగ్ అవుతుంది. సో యూరోపియన్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ నెగిటివిటీ అంటే యూరోపియన్ మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయ్యాయి. ఆ నెగిటివిటీ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పడి సెకండ్ హాఫ్లో అనేది ఫాల్ అనేది మనం చూసాం. సో ఈ ఫాల్లో కూడా మార్కెట్ అనేది డే హైకి చాలా దగ్గరగా క్లోజ్ అయింది. సో మార్కెట్ అనేది ఇంకా నెగిటివ్గా టర్న్ అయినట్టు మనం అనుకోలేము. ఎందుకంటే 24,000 లెవెల్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఆ ఇంపార్టెంట్ జోన్లోనే మార్కెట్ ఉంది, ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో 24,000 బ్రేక్ అవ్వనంత వరకు మనం న్యూట్రల్ టు బుల్లిష్, స్లైట్లీ బుల్లిష్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే చూసినట్టయితే మనకు క్రూడ్ ఆయిల్ అనేది $100 దాటి $110 పర్ బారెల్ ట్రేడ్ అవుతుంది. అలాగే రూపీ చూసుకుంటే మార్నింగ్ 94.5 నుంచి 94.8 టచ్ అయింది. అంటే రూపీ అనేది స్లోగా వీక్ అవుతుంది, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా స్లోగా పెరుగుతుంది. ఈ రెండు కూడా ఇండియా మార్కెట్ని చాలా ప్రెజర్ తీసుకొచ్చే విషయాలు. సో ఇండియా మార్కెట్ ఈ ప్రెజర్ వల్ల, అలాగే యూఎస్ ఇరాన్ ఈ వార్, ఇవన్నీ అన్సర్టనిటీ వల్ల కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టు ఈరోజు ఫెడ్ అంటే ఈరోజు నైట్ మిడ్ నైట్ మనం పడుకున్నప్పుడు ఫెడ్ ఈవెంట్ యొక్క అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. సో ట్రేడర్స్ ఐ థింక్ ఎవరైతే వీడియో చూస్తారో పొజిషనల్ ట్రేడ్స్ అనేది అవాయిడ్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెడ్ అవుట్కమ్ అనేది పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, లేదా న్యూట్రల్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఓవర్ నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రేడర్స్ ఓవర్ నైట్ పొజిషన్స్ అవాయిడ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేఫన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.